నమస్తే అండి తెలుగు ప్రజలకు. నా పేరు ఎక్సైటీ వెంకట్. మనం ఎక్కడ చూసినా సరే తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా నాగర్ కర్నూలులో మల్లన్న జాతరలో పస్కందు ప్రాణం పోయిన ఘటన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ అయింది. అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన అని చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే ఖమ్మం జిల్లాలో భూమి వివాదం కూడా చర్చనీయాంశంగా అయింది. దీంతోపాటు మనం అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఓయూ మైపాల్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ముందుగా మనం చూసుకున్నట్టయితే నాగర్ కర్నూలు పస్కందు ప్రాణం ఇవాళ ఘటన చూస్తానే నిజంగా కళ్ళమ్మటి నీళ్లు పెట్టిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. దాన్ని మీరు ఎలా చూస్తారు? అది కుమ్మెర జాతర, మల్లన్న జాతర నాగర్ కర్నూలుకి అతి దగ్గరలో. అవును, అసలు ఇలా 4-5 రోజుల నుంచి అనుకుంటే ఎక్కడ చూసినా అదే చర్చ జరుగుతుంది. అది వింటుంటే ఆ విజువల్స్ చూస్తుంటే మనకే దుఃఖం వస్తుంది. మనం ఈ పాటికే స్పందించాలి. నేను నిజామాబాద్ మా ఊరు వెళ్ళింటిని, కొంచెం అత్యవసర పరిస్థితులు ఉండి వెళ్ళిన. ఇప్పటికే నేను స్పందించడం లేట్ అయింది, బట్ నేను తెలుసుకున్నా దాని గురించి, ఇష్యూ గురించి. కొన్ని వీడియో విజువల్స్ కూడా వచ్చినాయి. దాంట్లో ఆ ఊరు సర్పంచ్ గాని, ఇంకా శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు, మధుసూదన్ రెడ్డి అంటున్నారు, ఇంకా సతీష్ రెడ్డి అంటున్నారు, అంతా కొంతమంది కలిసి అబ్బాయిని కొట్టింది అయితే విజువల్స్ ఉన్నాయి. వాళ్ళ అమ్మ ఏడుస్తున్న విజువల్స్ ఉన్నాయి. అంటే దీని గురించి ఏం తెలవాలి అంటే, వాళ్ళ అమ్మ మొక్కుందట, మరి మనమడు పుట్టిన తర్వాత మనవరాలు పాప పుట్టినాక మరి మల్లన్న జాతరకు పోతా అని మొక్కున్నట్టుంది. అది సొంత గ్రామం కాబట్టి వెళ్తే 100 రూపాయలు ఇస్తేనే మీరు అడిగిరట. నిజానికి అక్కడ దర్శనానికి ఎవరికైనా లేదంట డబ్బులు. అంటే ఈమెను గొడవ పెట్టుకోవడానికే, అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా కూడా కొంత సర్పంచ్ ఎలక్షన్ లో కానీ, లేదంటే అసెంబ్లీ మెయిన్ గా సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడు కానీ, ఇంకేదైనా ఎలక్షన్స్ రాజకీయాలు వచ్చినప్పుడు ఈమె కొంచెం ఆపోజిట్ వర్గము, లేదంటే వీళ్ళకు ఎవరైతే ఇప్పుడు ఉన్నోళ్ళకు కొంచెం ఆమె వ్యతిరేకమో తెలియదు, అట్లా అంటున్నారు. ఆయన గొడవ పెట్టుకోవాలని 100 రూపాయలు అడిగినట్టున్నాడు. ఎవరిని అడగంది ఈమెనే అడగడం వల్ల నేను ఎవరిని అడగని, ఎవరు ఇవ్వండి నన్ను చూపిస్తున్నావు. ఒక జనరల్ గా ఉండీలు ఉంటాయి. నువ్వు తిరుపతి దర్శనం పోయినా ఉండీలు ఉంటాయి, ఎక్కడ పోయినా ఉండీలు ఉంటాయి. లేదంటే విఐపి దర్శనం అని ఉంటది, అక్కడికి పోతే ఎవరికైనా ఉంటది. అట్లాంటిది ఇక్కడ విఐపి దర్శనం అంటూ డబ్బులకు ఇక్కడ దర్శనం అంటే అక్కడ ఎటువంటి బోర్డు లేదు, అట్లాంటి ఆనవాయితీ కూడా లేదు. కానీ అన్ని కులాలను కూడా సమానంగా మల్లన్న దేవుడి దగ్గర చూస్తారే. అవును, నేను తెలుసుకున్నది అన్న, ఎన్నో ఏళ్ళ నుంచి మా జాతర జరుగుతుంది, ఇక్కడ కుల వివక్ష ఏమి ఉండదు, అందరం మంచిగానే ఉంటాం అనేది చెప్తున్నారు. కానీ ఇక్కడ పర్టికులర్గా ఏమైపోయిందంటే, ఆడ వాళ్ళ అమ్మను వాళ్ళు కొంచెం దుర్భాషలు ఆడడం, అంటే వాళ్ళకి పాత కక్షలు ఉన్నాయా ఏదైనా ఉందా, వాళ్ళ అమ్మను డబ్బాలు కొడుతుంది ఈమె ఇయ్యకపోవడం, తర్వాత ఇక ఇయ్యని అడగకపోతే వాళ్ళ ఈగో హర్ట్ అవ్వడం, అంటే మొత్తానికి గొడవ పెట్టుకోవాలనే ఉన్నట్టున్నారు. ఇక వాళ్ళ అమ్మని తిట్టడం, మరి వాళ్ళ భార్యను కూడా తిట్టిరని అంటున్నారు. అది నిజమా కాదు తెలియదు. వీళ్ళు వచ్చి మళ్ళా వాళ్ళ కొడుకు గణేష్ అయితే ఏదైతే పాప ఉందో వాళ్ళ పాప వాళ్ళ తండ్రి ఇట్లా తిట్టిరు నన్ను అని వాళ్ళ అమ్మ చెప్పిందంట. చెప్పడం వల్ల కొడుకు కాబట్టి 25 ఏళ్ళ అబ్బాయి ఆడ కుమ్మెర గ్రామానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంటుందట. ఈయన ఇక గ్రూప్లో ఇక పెట్టి మరి మీరు బూతులతోని లకారాలతోని మీరు తిట్టుతున్నారు, మేము అట్లా తిడితే మీరు ఊరుకుంటారా అని పెట్టినట. పెట్టేసరికి ఆ గ్రూప్లు ఉండే వాళ్ళు ఎవరైతే వాళ్ళ అమ్మని రాని అని వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా చూసి కోపం పెంచుకున్నట్టున్నారు. ఈయన అదే టైంకు అదే గుడికి పోయినాక వాళ్ళ అమ్మ చెప్పింది కదా, ఈయన గుడి కాడనే కనబడ్డాడు. కనబడంగానే అక్కడంతా కొబ్బరికాయలు కొట్టి గది ఉన్నట్టుంది, ఆ గదిలోకే పట్టుకపోయినట్టున్నారు. కొట్టిన విజువల్స్ మనం చూసినాం. మళ్ళీ వీళ్ళ అమ్మ చచ్చిపోతుండే దండం పెట్టిందట. అయినా వాళ్ళు ఆగలే, అంటే వాళ్ళు అహంకారానికి ఈగోలోకి పోయి, అంటే అక్కడ రెడ్డి సామాజిక వర్గమే టార్గెట్ చేసిందంటారు వాళ్ళు అక్కడ. అయితే అక్కడ సర్పంచ్ తుకారాం రెడ్డి అనుకుంటే రెడ్డే ఉన్నాడు, వాళ్ళ కొడుకట. తర్వాత వాళ్ళంతా ఒక పాలక వర్గం అక్కడ ఉండేటోళ్ళంతా కూడా రెడ్లే ఉన్నారు. మరి అట్లా అని చెప్పి ఉన్న రెడ్లందరూ చెడ్డోళ్ళు కారు, కానీ అక్కడ దురదృష్టం కొద్దీ వీళ్ళంతా రెడ్లే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళేమో ఆయన కొట్టిర్రు. సరే, ఆయన ఏదో తప్పు చేసిండు అనుకో, వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ ఆయనది ఇల్లు చూసినాం, ఒక రేకుల షెడ్ ఉంది, పేదోడు. ఆయన ఒక ఎస్సీ మాదిగ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆమెకు ఒక పాప, ఈ పాప. అయితే వాళ్ళ అమ్మ చెప్పిన ఇంటలేరు, అతను బతిలాడిన ఇంటలేరు అని చెప్పేసి ఈమె పాపను కాళ్ళ కడ పెడితే
వాళ్ళు తన్నిరు ఇట్లా తంతే పాప ఇక్కడ నుంచి అక్కడ పడ్డది. అప్పుడు మాకు ఏం అనిపించలేదు. మళ్ళీ 2 రోజుల తర్వాత పాప చనిపోయింది. వాళ్ళు తనడం వల్లనే చనిపోయింది అనేది వీళ్ళు చెప్తున్న వర్షన్. పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అసలు ఎటువంటి గాయం లేదు, పోస్ట్ మార్టం చేసినాం, మళ్ళీ ఇంకేదో చేస్తాం అని చెప్తున్నారు. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు పాపను తండ్రి అనడానికి ఎవిడెన్స్ లేదు, కానీ పాప తండ్రిని కొట్టిన దానికి ఎవిడెన్స్ ఉన్నాయి. పాప తండ్రిని కొట్టినందుకు ఎవిడెన్స్ ఉన్నాయి. పాప వల్ల నానమ్మ ఆమెను కొట్టిన కూడా ఎవిడెన్స్ ఉన్నాయి, తిట్టినాయి. దాన్ని బేస్ చేసుకొని కేసు పెట్టుంటే ముందే వాళ్ళని కేసు పెట్టి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి అతను అరెస్ట్ చేసి ఉంటే ఏం కాకపో. మళ్ళా కొట్టినోడే మళ్ళా కేసు పెట్టిరట. బక్క పల్చని వాళ్ళని కొట్టిన వాళ్ళే కేసు పెట్టారు, మళ్ళీ వాళ్ళు పెట్టారు. ఇక వాళ్ళు కేసు పెట్టే వీళ్ళు కేసు పెట్టే కేసు ఎక్కడ బలం ఉంటుంది, మళ్ళీ వీళ్ళకి ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు పాపం. దీని వల్ల ఏమైపోయిందంటే పోలీసులు ఇప్పుడు నిజం చెప్పినా అది అబద్ధం అనుకునే పరిస్థితి అయిపోయింది. అవును. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే బాధ, పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సర్పంచ్ వీళ్ళ కనుసన్నల్లోనే దాదాపు నడుస్తుంది అనేది ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఇది ఎస్టాబ్లిష్ అయిపోయింది. అంటే తప్పు వాళ్ళ వైపు ఉన్నా నడుస్తుంది, వాళ్ళదే తప్పు వాళ్ళదైనా సరే. అసలు పేదోడు లేకపోతే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నోడికి బ్యాక్గ్రౌండ్ లేని గొడవ అయింది అనుకో, వడే కులం అన్న కానీ బ్యాక్గ్రౌండ్ ఉన్నోడు వైపే పోలీసు వాళ్ళు ఉంటారు అనేది ఎస్టాబ్లిష్ అయింది. బ్యాక్గ్రౌండ్ ఉన్నోడు తప్పు చేసినా వీళ్ళే ఇంకా ఇంటిచ్చి ఇది పెట్టు కేసు అది పెట్టు కేసు వాడు వచ్చిండు అని ఉల్టా చెప్తారనేది చర్చలు ఉన్నాయి. అంటే వ్యవస్థ ఎందుకు కడతారు? లాండ్ ఆర్డర్ లేదా? రాష్ట్ర వ్యవస్థ కుళ్ళిపోయి ఒక విషయం తెలుసా, అసలు రాజ్యాంగంలోనే పోలీస్ వ్యవస్థను పొలిటికల్ వ్యవస్థను వేరు చేయాలి. అవును, అసలు ఏ ఎమ్మెల్యే ఏ పోలీస్ అయినా చేయాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే కొడుకు దొరికినా సరే ఎక్కడ దొరికినా సరే వాళ్ళు ఎవరు చేయొద్దు. అట్లా అమెరికాలోనో యూరప్ లోనో పోలీస్ వ్యవస్థ ఇస్ డిఫరెంట్. పొలిటికల్ పార్టీలు లేదంటే ఎస్పెషల్ గా ప్రభుత్వాలు ఇవి డిఫరెంట్. అసలు వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఎవడు ఇన్వాల్వ్ అయినా అని కేసు పెడతాం అనేది అట్లాంటి చట్టం ఉండాలి. భయం లేదు. ఇప్పుడు ఈ అధికార పార్టీ ఉన్న వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఎక్కడికో తీసుకుపోయి ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళని మానసికంగా వెద చేయడం, లేదంటే పై ఆఫీసర్లతో తొక్కియడం. అంటే నిజాయితీగా ఒకవేళ పోలీస్ ఆఫీసర్ ఉన్నా పోలీస్ ఆఫీసర్ నిజాయితీగా చేయనియరు. ఎగ్జాంపుల్ నీకు రాయలసీమలో కడప జిల్లా అనుకుంటా ఒక ఎస్ఐ, చాలా పవర్ఫుల్ ఎస్ఐ. నేనున్న ఈ టౌన్ లో మండలంలో గ్రామాలలో పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అంటే అదే టైంలో మీరు వైన్స్ ఉండాలి. అంటే ఏదైతే ప్రభుత్వ టైమింగ్స్ ఉన్నాయో ఆ టైమింగ్ లోనే మీరు వైన్స్ అమ్మాలి. ఒక్క సెకండ్ లేట్ అయినా నాలోని పులిని చూస్తారని అంటే ఎవరెవరైతే 10 తర్వాత 10:30కు 11కు 12కు వైన్స్ తెల్లని దాకా నడిపేటోళ్ళు ఉంటారు. అట్లా లంచాలు ఇచ్చి ఈ లంచాలు నేను తీసుకోను, మీరు నడపొద్దు, టైం అంటే టైం అని చెప్పినందుకు స్ట్రిక్ట్ గా చేసినందుకు ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేసేసారు. నిజాయితీగా ఉండే పోలీస్ ఆఫీసర్ ను బతకనియరు. కొందరిని ఉరేసి చంపిన వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే గతంలో తాండూరులో ఒక ఎస్ఐనే ఉరేసిర్రు, సిద్దిపేటలో అనేక దగ్గరలో ఎస్ఐలు సిఐలు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. అంటే పొలిటికల్ లీడర్లది ఎంత టార్చర్ ఉంటదంటే నిజాయితీగా ఉంటే ఇట్లా విసికేస్తారు. ఇప్పుడు హోంమంత్రి అనే వ్యక్తి మంచి వ్యక్తి ఉంటే పోలీస్ వ్యవస్థ కూడా మంచి ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎస్పెషల్ గా తెలంగాణలో చట్టంలో ఒక మార్పు రావాలి. నంబర్ 2 ఫస్ట్ అయితే ఆ చట్టం రావాలంటే చాలా టైం పడుతుంది. అవును. కానీ తెలంగాణలో ఎంత దురదృష్టం అంటే ఒక్కోడు ఒక పదవి చేయడమే అసలు కష్టం. 24 గంటలు టైం సరిపోదు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోవాలంటే. నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అవును. నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ రోజుకు ఒక 5 వీడియోలు 10 వీడియోలు ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకో, రిపోర్టర్లు కెమెరామెన్, వీళ్ళని చూసుకునే కష్టం. 4 ఛానల్ మెయింటైన్ చేసిన మళ్ళీ 4 లాంగ్వేజ్లు, ఒకటి హిందీలో, ఒకటి ఉర్దూలో, ఒకటి ఇంగ్లీష్ లో, ఒకటి తెలుగులో చేసినావు అనుకో,
పోనీ నీకు అంత కెపాసిటీ ఉందా అంటే ఆ, ఉండదు. ఉండదు, కానీ అంత చేయలేము. కానీ ఆశ మాత్రం దురాశ. ఇప్పుడు సంపాదించు అన్ని చేయాలని కావాలి. ఇప్పుడు నువ్వు ఒక ఉన్నాడు అబ్బా, ఒక్కోడు 4 కిలోల మటన్ తింటావా? తినలేవు. 1 కిలో తినుడే కష్టం. అవును, కానీ 4 కిలోలు తింటావా? తినలేవు. మరి నా ఒక ముఖ్యమంత్రి పదవే మిగతా 18 శాఖలను 18 మంత్రులను దాంట్లో జరిగే మంచి చెడులను రివ్యూ చేయాలి. అవును, ముఖ్యమంత్రి అనేటోడు. అవి చేయడానికే 24 గంటలు సరిపోతుంది. నెంబర్ 1. మళ్ళీ హైకమాండ్ తట్టుకు పోవాలి. హైకమాండ్ ను కన్విన్స్ చేయాలి, మాట్లాడేవి ఉంటాయి, అన్ని వేరే ఉంటాయి. మళ్ళీ పార్టీకి సంబంధించిన స్పీచ్లు ప్రిపేర్ కావాలి, ఇవి మాట్లాడాలి. మళ్ళీ డల్లాస్ పోవాలి, అమెరికా పోవాలి, లండన్ పోవాలి, పెట్టుబడులు ఉంటాయి, ఈ పనులు ఉంటాయి. ఇంట్లో నీకు భార్య పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, దగ్గర అన్నదమ్ములు ఉంటారు. మళ్ళీ ఫంక్షన్లకు పోవాలి, ఎంగేజ్మెంట్ కి పోతావు, పెళ్లికి పోతావు, మెస్సీ వస్తే ఫుట్బాల్ ఆడతావు. ఓ సిగ్గుపోతుంది చెప్పుకుంటే. అంటే దురాశ దుఃఖానికి చేటు అంటారు. ఈయన దురాశ వల్ల, రేవంత్ రెడ్డి దురాశ వల్ల దుఃఖం ప్రజలకు వచ్చింది. తెలంగాణ ప్రజలకు వచ్చింది. నాగర్ కర్నూల్లో ఆ 2 నెలల పాప చనిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ రేవంత్ రెడ్డి. బాధ్యుడు సీఎం రేవంత్ రెడ్డి. మొదటి బాధ్యుడు ఘటనకు రేవంత్ రెడ్డి. ఎందుకని అడుగు. ఎందుకని? ఈ హోమ్ మినిస్టరే గనుక ఎవరన్నా ఉంటే, హోమ్ మినిస్టర్ అంటే ఏం చేస్తాడు? డీజీపీకి గాని, కమిషనర్ ఆఫ్ పోలీసులకు గాని, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ తో గాని మొత్తం అందరితో రివ్యూస్ పెట్టి, మీటింగులు పెట్టి, నేరాలు ఎట్లా ఎన్ని రకాల నేరాలు జరుగుతున్నాయి సమాజంలో, ఈ నేరాలు జరగకుండా ఉండాలంటే మనం ఎటువంటి ఎడ్యుకేట్ చేయాలి అంటే పోలీస్ క్యాంపులు పెట్టన్నా, ఎస్ఐలతో క్యాంపులు పెట్టి అన్నా, లేకపోతే కానిస్టేబుల్లతో క్యాంపులు పెట్టి అన్నా, డీజీపీతో పెట్టి అన్నా, కమిషనర్ ఆఫ్ పోలీసులతో పెట్టి అన్నా. ఇప్పుడు నేనే అడగవచ్చు, నువ్వే ఒకవేళ హోమ్ మినిస్టర్ అయితే ఏం చేస్తాడు అన్నాను. ఏం చేస్తారు మీరైతే? ఏం చేస్తాను తెలుసా? ఇమ్మీడియట్ గా అందరు పోలీసు వాళ్ళతో మాట్లాడి, ఎక్కడ కూడా నాకు మామూలు వసూలు చేసి ఇవ్వడాలు, డబ్బులు ఇవ్వడాలు, లేకపోతే ఇంకా నా బంధువులను ఇంకొకడను వెనకేసుకొచ్చి దీంట్లో డబ్బులు లాగడాలు, కేసును తప్పుదో పట్టడాలు, ఇవేవి చేయకూడదు. అన్ని కులాలు సమానమే. ఎన్ని రకాల నేరాలు జరుగుతున్నాయో లిస్టు తీసుకురండి. నా దగ్గర తెలిసిన అయితే ఇప్పుడు కులపరంగా కొన్ని జరుగుతున్నాయి, మతపరంగా కొన్ని జరుగుతున్నాయి. టీనేజర్స్ బండి స్పీడ్ గా పోయి ఎవడికో గుద్దుతున్నారు, ఇది కూడా ఒక రకమైన నేరమే. గంజాయి తాగుతున్నారు, డ్రగ్స్ తాగుతున్నారు, మర్డర్లు చేస్తున్నారు. ఇంకా చిన్న పిల్లలు ఇక్కడ నాగర్ కర్నూల్లో ఒక అతను తన్నిండి అంటారు. కానీ ఇప్పుడే నేను ఒక న్యూస్ చూసిన, తల్లే పాప ఏడుస్తుందని, పాపన బాబు అలా బిడ్డ ఏడుస్తుందని బిడ్డ మీదనే పెట్రోల్ పోసి నిప్పు పెట్టిందట. మొన్నటికి మొన్న నువ్వు చూసిన చెర్లపల్లిలో ఒక తల్లి కొడుకును కూతురుని పట్టుకొని ట్రైన్ కు ఎదురుగా పోయి, ఇంకొక భార్య భర్తను ప్రియుడితో కలిసి చంపేస్తుంది, భార్య ప్రియుడితో కలిసి భర్తను చంపుతుంది. వీటికి కూడా అవేర్నెస్ తీసుకురావాలి, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకురావాలా? మరి ఇవన్నీ బాధ్యత హోమ్ మినిస్టర్ది కాకపోతే ఇంకెవరిదన్నా? మరి ఎవరు చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి చేస్తాడా? ఆత్మహత్యలకు కూడా చంద్రబాబు నాయుడు చేస్తాడు. అన్నిటికీ ఇలా బాధ్యులు. అంటే నేను అనేది వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటారు. వ్యవస్థలు అసలు హోమ్ మినిస్టర్ ఉన్నదే శాంతి భద్రతలు కాపాడాలి, నేరాలు నియంత్రించాలి, ఆత్మహత్యలు కాకుండా చూడాలి, హత్యలు కాకుండా చూడాలి, భద్రత కల్పించాలి, కిడ్నాపులు కాకుండా చూడాలి, రేపులు కాకుండా చూడాలి. అసలు హోమ్ మినిస్టర్ పనే ఇవన్నీ కదా. ఇళ్లలో గొడవలు కాకుండా చూడాలి. మరి ఇళ్లలో గొడవలు కాకుండా ఏం చేస్తున్నా అనొచ్చు. ఇప్పుడు భార్య భర్తలు పంచాయతీ పెట్టుకుంటారు. అవును, ఎందుకు పెట్టుకుంటారు? పోలీస్ స్టేషన్ పోయేది కాదు. మెయిన్ రీజన్ ఏంది? వీళ్ళేమో తెల్లని దాకా వైన్స్లు, గంజాయి, డ్రగ్స్ పెడతారు. వాడు తాగి వచ్చినప్పుడు భార్యను కొడతాడు. ఇవే జరుగుతున్నాయి. మరి ఇక ఇవన్నీ వాడు తాగేనో అంటాడు. ఈ అక్రమ సంబంధాలు కూడా కొన్ని జరుగుతున్నాయి. మరి అన్నిటికీ తాగుడే అయినప్పుడు మద్యపాన నియంత్రణ ఎందుకు చేయకూడదు? మరి నేనే హోమ్ మినిస్టర్ అయితే ఇది మద్యపాన నియంత్రణ చేయాలని చీఫ్ మినిస్టర్ కు విన్నవిస్తాం. నేరాలు తగ్గాలంటే మద్యపాన నియంత్రణ జరగాలి, తర్వాత గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ తగ్గాలి. ఎస్పెషల్ గా భూస్వాములు, డబ్బున్నోళ్ళతో మీటింగ్ పెట్టి మీకు డబ్బు ఉందని, భూస్వాములమని, లేదంటే మా కులం యొక్క అండ ఉందని మీరు ఎవరిని పడితే వాళ్ళని కొట్టినా, తిట్టినా, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకున్నా కఠినాతి కఠినమైన శిక్షలు ఉంటాయి. మీరు తర్వాత ఎమ్మెల్యేకి ఫోన్ చేసినా, సర్పంచ్ కి ఫోన్ చేసినా, హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేసినా మిమ్మల్ని ఎవడు కాపాడాడు అని మనం అవేర్నెస్ చేస్తాం. ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ దగ్గర పెట్టుకున్నాడు అబ్బా.
అదే నాలాంటి వాడి దగ్గరనో నీలాంటి వాడి దగ్గరనో ఇంకొకళ్ళ దగ్గర ఉండి ఇవన్నీ అవేర్నెస్ చేసి ఇప్పుడు ఒక్క నాగర్ కర్నూలు కాదు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే ఇప్పుడు నాగర్ కర్నూలు ఆల్రెడీ 2.5 ఏళ్ల నుంచి ప్రతి గ్రామంలో నెలకొక క్యాంపు పెడితే శ్రీనివాస్ రెడ్డి అనేటైనా ఆ గణేష్ ఆయన కొబ్బరికాయలు కొట్టే దగ్గర పోయి తన్నెట్టోడా ఇవాళ ప్రాణం ఉండేది ప్రాణం అవును ఇప్పుడు మేము ముందే చెప్పిన తర్వాత కూడా నువ్వు చేసినావంటే నీకు అప్పుడు ఎంత శిక్ష ఉంటుండే అవును భయపడేటాడు ఎస్పెషల్ గా భూస్వాములను డబ్బులు ఉన్న వాళ్ళను కొంచెం ఊర్లలో అది ఏ కులం అన్నా కానీ కొందరు అహంకారంతో ఉంటారు అవును ఈ అహంకారం మీద ఎవరి మీద అయితే డౌట్ ఉందో మనం ఇంటెలిజెన్స్ పెడుతుంటాం ప్రతి గ్రామంలో ఎక్స్రే ఛానల్ లాంటి వాళ్ళను వెంకటరెడ్డి లాంటి వాళ్ళని పెట్టి ఊర్లో ఎవరికి మంచి పేరు ఉంది ఎవరికి చెడ్డ పేరు ఉంది ఎవరికి డబ్బు అహంకారం ఉంది ఎవరికి భూస్వామ్య అహంకారం ఉంది ఎవరికి అధికార అహంకారం ఉంది ఎవరికి కులాహంకారం ఉంది ఇవన్నీ సర్వే చేయమంటే చేస్తావు చేసినప్పుడు వాళ్ళందరితో మీటింగ్ పెట్టి మీ మీద ఇట్లా కంప్లైంట్స్ ఉన్నాయి మీరు కులాన్ని అడ్డు పెట్టుకోను డబ్బును అడ్డు పెట్టుకోను అధికారాన్ని అడ్డు పెట్టుకోను చేస్తే గనక మీకు ఎవడు కాపాడాడు సిఐకి ఎస్ఐకి వాళ్ళ ముందే సార్ ఇగో వీళ్ళ మీద చెడ్డ పేరుంది వీళ్ళు ఎప్పుడైనా తప్పు చేస్తే ఎవడు ఫోన్ చేసినా ఇడ్సపెట్టకండి ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి జైలుకు పంపాలని చెప్తుంటాం ఇట్లా చెప్తే ప్రజలలో మార్పు వస్తుందా రాదా వస్తుందా ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఒక్కటని చెప్పిండా ఇప్పుడు మీరు అన్నట్టు ముఖ్యమంత్రి ఆయనే హోంమంత్రి ఆయనే విద్యాశాఖ మంత్రి ఆయనే మున్సిపల్ శాఖ మంత్రి ఆయన మొత్తం 4 పదవులు ఉన్నాయి రేవంత్ రెడ్డి దగ్గర అర్బన్ డెవలప్మెంట్ కూడా ఆయనే ఇంకా ఎన్ని ఉన్నాయి మిగతా చిన్న చిన్న కూడా ఆయన మెయింటైన్ చేస్తాడు మొన్నటి దాకా ఇప్పుడు వివేకన్న దగ్గర ఉన్న మినిస్టర్ పదవులు ఆయన దగ్గరనే సమర్థమైన ఎమ్మెల్యేలు ఎవరు లేరా కాంగ్రెస్ పార్టీగా సిగ్గుపడాలి కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతుంది అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల కాంగ్రెస్ ఎమ్మెల్యేల దాంట్లో ఇంకా నిజాయితీ గల వాళ్ళు ఇంకా 3-4 లేరా ఉన్నారు ఎందుకు మరి వాళ్ళు అడగాలి కోదండరామ్ సార్ సిగ్గుపడాలి కోదండరామ్ సార్ అడగాల్సిన బాధ్యత ఉందా లేదా అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు ఒక్కోడివే ఎన్ని పదవులు పెట్టుకుంటావయ్యా మంత్రి పదవులు అప్పుడు కేసీఆర్ కుటుంబ పాలన వాళ్ళ దగ్గర 3 పదవులు అన్నారు కదా మంత్రి పదవులు కేసీఆర్ కూడా ఒకటే పెట్టుకున్నాడు అవును తర్వాత రెండోసారి గెలిచినప్పుడు హరీష్ రావు మీద డౌట్ వచ్చి నీటిపారుదల శాఖ తర్వాత ముఖ్యమంత్రి శాఖ పెట్టుకున్నాడు కానీ ఫస్ట్ టర్మ్ లో ఒకటే ముఖ్యమంత్రి ఉండే ఎవరికొకరికైతే ఇచ్చేసిండు ఇప్పుడు కీలకమైన పదవులు మొత్తం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి కదా కీలకమైన పదవులు రాష్ట్రంలో మొత్తం ఈయన దగ్గర పెట్టుకుంటుంది ఎందుకని నమ్మట్లేదా జనాలు ఎందుకని అదే ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదా మంచి ఎమ్మెల్యే లేరా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తికి కూడా మంత్రి పదవి ఇస్తా ఉన్నారు ఆయనకి అలాంటి వ్యక్తికి ఇచ్చినా బాగుంటుందని ప్రజలు అంటున్నారు మీ అభిప్రాయం ఏంటి దానిపైన రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అవును నేను రాజగోపాల్ రెడ్డి అని ఒక్కడి గురించి మాట్లాడతలే నేను అనేది ఏంటంటే మంత్రివర్గ విస్తరణ జరగాలి నువ్వు ఎవరికి ఇచ్చుకుంటావు ఇచ్చుకో నీకు నచ్చినోడికి ఇచ్చుడు కాదు ఒకవేళ ప్రజాభిప్రాయ సేకరణ పెట్టు ఓటింగ్ పెట్టు గెలిచిన ఎమ్మెల్యేల ఓటింగ్ పెట్టి దీంట్లో ఎవరైతే సమర్థులు విద్యాశాఖకి ఎవరు సమర్థులు హోంశాఖకి ఎవరు సమర్థులు మున్సిపల్ శాఖకి ఎవరు సమర్థులు అర్బన్ డెవలప్మెంట్ కు ఎవరు సమర్థులు ముఖ్యమంత్రికి కూడా ఎవరు సమర్థులు అని పెట్టు పోలింగ్ మొత్తం రాష్ట్ర ప్రజలు తీర్పిస్తారంట దీనికి రాష్ట్ర ప్రజలు మంత్రులను సెలెక్ట్ చేయాలి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలను కాదు మంత్రులను ముఖ్యమంత్రులను కూడా రాష్ట్ర ప్రజలే సెలెక్ట్ చేయాల్సిన అవసరము చట్టము ఎంతైనా ఉంది లేకపోతే రేవంత్ రెడ్డి అనేటోడు ఒక్కడే 4 ఉంచుకుంటాడా ఇది దుర్మార్గం కదా ఈ రాష్ట్ర చరిత్రలో తెలంగాణ రాష్ట్ర చరిత్ర గానీ దేశంలో గానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గానీ సౌత్ ఇండియాలో గానీ భారతదేశంలో గానీ ప్రపంచంలో గానీ ఒక్కడే 4-5 మంత్రి పదవులు పెట్టుకున్నాడు ఎవడు లేడు ఇలాంటి దురాశపరుడి వల్ల ఇట్లాంటి ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉన్నోడు ఒక డబ్బు ధనదాహం ఉన్నోడు ఒక రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి విపరీతమైన ధనదాహం ఉన్నోడు పెట్టుకోవడం వల్ల ఇలా మున్సిపల్ శాఖ మొత్తం అపరిశుభ్రంగా అయిపోయింది ఎక్కడ చూసినా మున్సిపల్ శాఖ కంపు లేచిపోతుంది అవినీతితోని అవినీతి మొత్తం ఫైల్ అన్ని పెండింగ్లు ఉన్నాయి ఎక్కడికక్కడ కొండల రెడ్డి తిరుపతి రెడ్డి వీళ్ళు నరేందర్ రెడ్డి వీళ్ళంతా అరాచకాలు చేస్తున్నారు మొత్తం అవినీతి చేస్తున్నారు అంటున్నారు ఇప్పుడు వచ్చే నెలలో మార్చి నుంచి అసెంబ్లీ సమావేశం మొదలు కాదు ఈ లోపల ఏమన్నా 10 రోజులు ఏమన్నా మంత్రి దీని క్యాబినెట్ విస్తరణలో ఏమన్నా మార్పు చేర్పులు అవకాశం ఉందా మీరు అన్నట్టు కొంత ఎవరికైనా అవకాశం వచ్చే అవకాశం ఏంటంటే ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బట్టి విక్రమార్కను కూడా తీసేయాలి బట్టి విక్రమార్కను కూడా మంత్రి పదవి నుంచి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ తొలగించాలి ఎందుకంటే బట్టి విక్రమార్క వాళ్ళ భార్య కమిషన్ ఇస్తేనే బిల్లుల మీద 10% ఇవ్వాలి 12% ఇవ్వాలి 13% ఇవ్వాలన్న నాకు ఫోన్లు చేసి డిప్యూటీ సీఎం మిస్సెస్ సతీమణి
పర్సెంటేజ్ అడుగుతున్నారా? 10% అడిగిన ఇస్తామన్నా, కానీ 11, 12, 13, 14 అడుగుతున్నాం. మేము ఇవ్వలేకపోతున్నాం. నువ్వన్నా చెప్ప, నాకే అనేక మంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. కాంట్రాక్ట్ బిల్లులు కావాలి, కాంట్రాక్ట్ బిల్లులు, పనులైన బిల్లులు కావాలంటే ఈ దొంగలకి 10%, 12%, 14% ఇస్తే ఆ రోడ్లు వేస్తే ఆ రోడ్లు ఉంటాయా? ఆ బ్రిడ్జ్లు వేస్తే బ్రిడ్జిల నాణ్యమైన సిమెంట్ ఉంటుందా? నాణ్యమైన క్వాలిటీ వర్క్ ఉంటుందా? బిల్డింగ్లు కడితే బిల్డింగ్లు ఉంటాయా? అన్ని కూలిపోవా? అంటే అవి వీళ్ళు ఏం చేయకపోయినా మీకు ఎందుకు ఇవ్వాలి కమిషన్? ఈ అవినీతి పరుల మీద కూడా ఎంక్వైరీ జరగాలి. వీళ్ళు అసలు వీళ్ళ ఆస్తుల మీద కూడా, ఇప్పుడు కొత్తగా వచ్చిన మంత్రుల ఆస్తుల మీద, వీళ్ళ అవినీతి మీద జరిగి అవినీతి మంత్రులను కూడా కొందరు తీసేయాలి. రేవంత్ రెడ్డి అనేటోడు కూడా ముఖ్యమంత్రి కూడా పనికిరాడు. ఎందుకంటే కామారెడ్డిలో ఎమ్మెల్యే ఓడిపోయిండు. అవును, ప్రజల కామారెడ్డి ఎమ్మెల్యేలకు ఇష్టం లేదు. మళ్ళీ ఓడిపోవడం అంటే మామూలు కాదు. థర్డ్ ప్లేస్ వచ్చిండు. అవును, థర్డ్ ప్లేస్ వచ్చిండు. ఉన్న మంత్రి పదవులు అన్ని 4-5 దగ్గర పెట్టుకున్నాడు. మొన్నటి దాకా అయితే 10 ఉండే. 1.5 year వరకు 10 ఒక్కోడు. ఉన్న మంత్రి పదవులు ఎంత ఆగడంటే, ఎంత ఆగడంటామా, దురాశ అంటమా, అత్యాశ అంటమా. కిలో చికెన్ తింటా అంటుండు, కిలో మటన్ తింటా అంటుండు, కిలో చేపలు తింటా అంటుండు, కిలో రొయ్యలు తింటా అంటుండు. అంటే అన్ని పదవులు నాకే అంటున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు. అంటే వీళ్ళ వల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు, సోనియా గాంధీ గారికి చెడ్డ పేరు. సోనియా గాంధీ గారు మళ్ళొక్కసారి కాంగ్రెస్కి ఎవడు ఓటేయడు. ఒక్కోడికే 4 మంత్రి పదవులు ఇవ్వడాన్ని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా కానీ, తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ కానీ, పిఎంఆర్ టీవీ ద్వారా, మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం. మనం మాట్లాడిన తర్వాత చాలా మంది, అనేక మంది స్పందిస్తున్నారు. ఇంకా స్పందించాలి. రేవంత్ రెడ్డి అనే దుర్మార్గుడి వల్ల ఇలా హోమ్ మినిస్టర్ ఉండడం వల్ల చిన్న పిల్లలు చచ్చిపోతారు, కంట్రోలింగ్ లేదు. విద్యాశాఖలో గురుకులాలలో చిన్న పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. ఆ అన్నం కూడా కలుషితం అయిపోతుంది. మొన్న బాన్స్వాడలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తే ఆటోలోకి వెళ్ళబడితే ఒక అమ్మాయి చనిపోయింది. నారాయణ, శ్రీ చైతన్య అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. సిబిఐటి వాళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీలు కూడా విపరీతమైన దోపిడీ చేస్తున్నారు. విద్యాశాఖగా ఫెయిల్ అయిండు, హోం మంత్రిగా ఫెయిల్ అయిండు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఫెయిల్ అయిండు, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయిండు. 24 గంటలలో ఒక్క మంత్రి పదవి చేయడమే కష్టము. అట్లాంటిది 5 మంత్రి పదవులు పెట్టుకున్నాడు. ఒక్క మాటలో చెప్పండి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి అర్హుడా అనర్హుడా? రెండే ఒకటే. పెడతాం, అర్హుడా అనర్హుడా మీరు కామెంట్ పెట్టండి, చెప్పండి మీ అభిప్రాయం. నా అభిప్రాయం ప్రకారం అనర్హుడు. అనర్హుడు, దురాశపరుడు, అత్యాశపరుడు, డిప్యూటీ వాళ్ళ భార్య కమిషన్లకు అడుగుతుందా అడగట్లేదా? తీసుకున్నారా తీసుకోలేరా? ఇప్పుడు జర్నలిస్ట్ రగన్న లాంటి వాళ్ళు కూడా ఖమ్మం పోతా అంటే దాసరిన భూముల గురించి 1000 మంది పేదవాళ్ళ తీసేస్తా అంటే వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ మన నకరేకల్ దగ్గర అరెస్ట్ చేసి గుంజుకొని వెళ్ళి కోర్టు చెప్పిన, హైకోర్టు చెప్పిన వినకుండా పేదల భూముల మీద కన్నేసినటువంటి, మరి వాళ్ళు చెప్తున్నారు పేదోళ్ళు ఇలా బట్టి విక్రమార్క హస్తం కూడా ఉంది అంటున్నారు. తుమ్మల నాగేశ్వరరావు వస్తామంటారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అంటున్నారు. 3 మంత్రులు కలిసి అభివృద్ధి చేయడానికి లేరు, పేదోళ్ళను దోసుకోవడానికి ఉన్నారు. వీలైతే 3 కూడా మంత్రి పదవుల నుంచి తీసేయాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా 3 మంత్రులు కూడా అనర్హులే అంటారు. దేనికి? ఖమ్మంకు పట్టిన చీడ పురుగులను పేదవాళ్ళు అంటారు, నేను అంటలే. అదేలా ఎందుకండి వాళ్ళకు మంత్రి పదవులు 3కి లేరా? ఇంకా ఎస్టీలలో లేరా? ఎస్టీలలో ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవచ్చు కదా. వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. వీళ్ళ మీద తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఆ 1000 మందిని రోడ్డుకి వేసిర్రు. మరి ఇక్కడ మూసీ నది కాడ కూడా రేవంత్ రెడ్డి 5,000-6,000 కోట్లు పెట్టి ఇక్కడ మూసీ నది పక్కన గాంధీ విగ్రహం పెడతా అంటున్నారు. దానిపై అక్కడ బాధితులు చాలా మంది కూడా మా ఇల్లులు పోతున్నాయి, అపార్ట్మెంట్ కూలగొడుతున్నా అంటారు. వాళ్ళు బాధలు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు 5-6 వేల కోట్లు పెట్టి గాంధీజీ విగ్రహం కట్టాల్సిన అవసరం ఉందంటారా తెలంగాణ రాష్ట్రంలో? గాంధీజీ అన్నాడు, నా విగ్రహాలు ఎక్కడన్నా పెట్టకండి అయ్యా, అసలు నన్ను పూజించకండి, ప్రజలను చూసుకోండి, రామరాజ్యం చేయండి అన్నాడు. ఆల్రెడీ ఊరూరికి గాంధీ తాత విగ్రహాలు ఉండనే ఉన్నాయి. మళ్ళీ నువ్వేంది స్పెషల్ గా పెట్టేది? మళ్ళీ నా దగ్గర డబ్బులే లేవన్నావు. అవును, డబ్బులే లేవన్నాడు. చరిత్రలో నిలిచిపోయేటట్టు ఎట్లా కడతావు? నంబర్ 1. నంబర్ 2, నీ సొంత డబ్బులు ఇస్తావా? లేకపోతే నీ అన్నదమ్ముల డబ్బులు ఇస్తావా? మరి మీ ఎమ్మెల్యేలు ఇచ్చుకుంటారా? మరి ప్రజల డబ్బు నువ్వెవడవయ్యా? మరి నీకు గాంధీ అంటే ఇష్టం అంటే నువ్వు గాంధీని కడతా అంటున్నావు. నేను రేపు ఛత్రపతి శివాజీది కట్టమంటున్నా, రేపు సుభాష్ చంద్ర బోసుది కట్టమంట, భగత్ సింగ్ కట్టమంట, చంద్రశేఖర్ ఆజాద్ కట్టమంట. ఈ దేశంలో మొత్తం గాంధీ విగ్రహాలేనా? మరి ఇక భగత్ సింగ్ త్యాగం కాదా? సుభాష్ చంద్ర బోసు త్యాగం కాదా? చంద్రశేఖర్ ఆజాద్ త్యాగం కాదా?
చెప్పండి అన్న, అల్లూరి సీతారామరాజు త్యాగం కదా, అందరు త్యాగాలు ఉన్నాయి. నోట్ల మీద గాంధీ తాతయ్య, అవును, ఊరూరికి విగ్రహాలు గాంధీ తాతయ్య. మరి ఇక వేరే స్వతంత్ర సమరయోధులు లేరా ఉన్నారు? మరి రేవంత్ రెడ్డి కళ్ళకు కనబడతలేరా? అడిగినోడని అడిగినోడేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరు అడగలే. ఆయన అడగకుండా నీకు నచ్చినట్టు దీన్ని మేము కట్టడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము వెళ్ళి పరిశీలిస్తాం బాధితులతో. అవునా? అదే మొత్తం దోపిడీ పాలన, దొంగల పాలన అన్నట్టు అనిపిస్తుంది. మేము వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి ఆ బాధితులతో మాట్లాడతాం. జర్నలిస్ట్ రఘును గాని, దాసరి సీనన్నను గాని, అదే విధంగా నగేష్ ను గాని, ఇంకా ఎవరైతే ఛానల్ వెంకటేష్ గాని ఎవరెవరినైతే అరెస్ట్ చేసిరో ఆ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొక్కసారి ఇట్లా వాళ్ళని అడ్డుకుంటే గనక మేము కూడా పెద్ద మొత్తంలో పోరాటం చేస్తాం. బాధితులకు మేము కూడా అండగా ఉంటాం. ఈ రేవంత్ రెడ్డిని మాత్రం ఈ 4-5 మంత్రి పదవుల నుంచి తొలగించేదాకా పోరాటం కొనసాగించాలి. అందరికి తెలియని విషయం ఏంటంటే ఒక్కోడి దగ్గర ఇన్ని మంత్రి పదవులు ఉండడం వల్ల, ఒక్కోడు చూసుకోకపోవడం వల్ల ఇన్ని అరాచకాలు, దాష్టికాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇమీడియట్ గా మంత్రి పదవులు డిస్ట్రిబ్యూషన్ చేయకపోతే జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళైనా రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీకి, మల్లికార్జున ఖార్గేకు నిరసన వ్యక్తం చేస్తాం. ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ అయ్యేటట్టు పోరాటం చేస్తాం. తెలంగాణ మొత్తం అవసరం అనుకుంటే అన్ని రాష్ట్రాలకు వెళ్ళి ఇక ఒక్క ముఖ్యమంత్రి దగ్గరనే గిన్ని మంత్రి పదవులు పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అని చెప్పి తెలంగాణ కాదు భారతదేశ ప్రజలకు. తెలంగాణ రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి పరిపాలించాడు. ఆయన ముఖ్యమంత్రి పాలన మీరు 100కి ఎన్ని మార్కులు వేస్తారు? నేను కేసీఆర్ కి అసలు మార్కులు వేయను. సున్నానా? అసలు కేసీఆర్ కి పాలన కాదు, ఈ రేవంత్ రెడ్డిది ఇంకా కాదు. రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల పాలన ఇద్దరికి సున్నానే. కేసీఆర్ కి 0 మార్కులు, పరిపాలకులే గారంటే జీరో కాదు, ఇంకా మైనస్ అయ్యాలి. పాస్ మార్క్ కూడా కాదు అసలు. వీళ్ళు గానే అసలు వాళ్ళు ఒక ఉద్దేశం, మంచి ఉద్దేశం ఉంటే కదా. ఇవాళ సోనియా గాంధీని తిట్టిన కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అయ్యిండు. కేసీఆర్ కూడా ఒకప్పుడు కాంగ్రెసే. అవును. మరి వీళ్ళకి ఎందుకు మార్కులు వేయాలి? భూస్వాములకు రైతు బంధు ఇచ్చి పేదోళ్ళని ఎండబెట్టినందుకు వీళ్ళకి మార్కులు వేయన్నా? ఆడోళ్ళకు ఫ్రీ బస్ ఇచ్చి మగోళ్ళను నిలబెట్టినందుకు నీకు మార్కులు వేయన్నా? చెప్పు. మరి దళిత బంధుని 10 మంది దళితులకు ఇచ్చి మిగతా దళితులు ఎండబెట్టినందుకు అన్నా? ఎక్కడికెక్కడ డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు, విచ్చల విడతనం. మీరు ఆ డ్రగ్స్ అన్నట్టు చెప్తాం, మందు దాని మీద మీరు మాట్లాడారు కదా. అంటే వైన్ షాప్ దగ్గర పర్మిట్ రూమ్లు చేసి వాళ్ళే పర్మిట్ రూమ్లు ఇస్తారు, వాళ్ళే పట్టుకుంటారు. ఎట్లా మార్కులు దాని గురించి కూడా మీకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పర్మిట్ రూమ్లు లేకుండా రద్దు చేసి పడేయాలి, ఎవడిన్లో వాడే తాగాలి. తర్వాత మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు మధ్యాహ్నం 1 గంట దాకా వైన్ షాపులు తెరవద్దు అన్నట్టు, అప్పటిదాకా 1 గంట దాకా ఎవరు తెరవద్దు, బెల్ట్ షాపులు కూడా లేవు, బెల్ట్ షాపులు ఉండొద్దు, పర్మిట్ రూమ్లు ఉండొద్దు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి, వీలైతే దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ఓన్లీ ఒక 2-3 గంటలు మాత్రమే వైన్స్ అమ్మేటట్టు ఉండాలి. గంజాయి, డ్రగ్స్ మొత్తం నియంత్రించాలి. ఈ చిన్న పిల్లలకు కూడా మొబైల్ ఫోన్ ఒక 18 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు ఇవ్వకుండా కూడా నియంత్రణ చేయాలి. లేకపోతే అన్నం పెడితే గానీ పిల్లలు తిండి తింటలేరు, సెల్ ఫోన్ చూసుకుంటూ తింటే వాడు ఏదో ఒక రోజు వాడు బ్రెయిన్ దొప్పుతుంది, ఉన్న ఆస్తులన్నీ అణికిపోతాయి, వాడు కూడా పోతాడు. ఇది మనం చూసాం కదా. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే 4 పదవులు పెట్టుకొని ఆయన అనుభవిస్తున్నాడు. ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కూడా లేదు. ఇవాళ ఈ అల్లర్లు జరగటం, రేపులు కావచ్చు, మర్డర్లు కావచ్చు, చాలా విధంగా రాష్ట్రం మొత్తం కూడా గందరగోళం పరిస్థితుల్లో ఉంది. తక్షణమే ఆయన దగ్గర ఉన్న పదవుల్లో కూడా సమర్థవంత నాయకులు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అసలు అక్నూరు మురళికి కానీ, కోదండరామ్ కానీ కొంచెం అన్న ఇంగిత జ్ఞానం ఉంటే అడగాలనొద్దా? ఆ రోజు కేసీఆర్ ని అడిగినాం, మరి ఈ రోజు రేవంత్ రెడ్డిని కోదండరామ్ రెడ్డి అడగొద్దా? లేకపోతే అక్నూరు మురళి అడగొద్దా? రియాజ్ సార్ అడగొద్దా? అరే మీకు కనీసం బాధ్యత లేదా? ఒక్కడు 5-6 శాఖలు పెట్టుకోవడం ఇది నియంతృత్వం కాదా? ఇంతకంటే నియంత ప్రపంచంలో ఉన్నాడా? యోగి ఆదిత్యనాథ్ అంత పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇన్ని పెట్టుకోలే. నువ్వేవాడయ్యా? అసలు కామారెడ్డిలో ఓడిపోయినోడివి ఇన్ని మంత్రులు పెట్టుకుంటున్నావు. నేను యువతను అడుగుతున్నా, మీకు సిగ్గు లేదా, శరం లేదా?
ఒక్కడు 5 మంత్రి పదవులు పెట్టుకుంటే మీకు అడగాల్సిన బాధ్యత లేదా? కనీసం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టరా? రేవంత్ రెడ్డి అనేటోడు మంత్రి పదవులు అన్నింటినీ వేరేళ్లకు విస్తరింపజేయాలి, లేకపోతే రేవంత్ రెడ్డి అనేటోడిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలి, మంత్రి పదవులు తొలగించాలని రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీకి, మల్లికార్జున ఖర్గేకు, కేసీ వేణుగోపాల్ కు హ్యాష్ ట్విట్టర్ల ద్వారా, ఇన్స్టాగ్రామ్ల ద్వారా పెట్టాల్సిన బాధ్యత సోషల్ మీడియా మిత్రులకు లేదా? ప్రతిసారి అడ్డమైన వీడియోలు చూడడం, నవ్వడము, ఇంతే తప్ప నేరాలన్నిటికీ కారణం రేవంత్ రెడ్డి. అన్ని మంత్రులు పెట్టుకోవడం వల్లనే జరుగుతున్నాయి. మీరు నేరం చేసినోడు కాదు, ఈ నేరాలు జరగడానికి కారణమైన రేవంత్ రెడ్డి దగ్గర మంత్రి పదవులు పోయేటట్టు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయాలి, ఈ వీడియోని షేర్ చేయాలి. రేవంత్ రెడ్డి అనేటోడు భయపడాలి సోషల్ మీడియాకు. రైట్, ఇది మైపాల్ యాదవ్ అన్న సంచలనమైన కామెంట్ అనుకోవచ్చు, లేదా వాస్తవాలు చెప్పి అనుకోవచ్చు. వాళ్ళ రాష్ట్రంలో మొత్తం కూడా అన్నిటికీ కారణం సీఎం రేవంత్ రెడ్డి. ఆయన దగ్గర ఉన్న మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో తక్షణమే ఆయన ముఖ్యమంత్రి పదవి కూడా అర్హుడు కాదంటూ కూడా మైపాల్ యాదవ్ అన్న కామెంట్ చేసి మనం చూస్తున్నాం. యువత మొత్తం కూడా కలిసి రావాలి, అవసరమైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి కూడా మనం ధర్నాలు చేద్దాం, నిరసనలు వ్యక్తం చేద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన యువత మీద ఉంది. వాళ్ళ రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతే మన రాష్ట్రంలో ఇక మనం చెప్పుకోవాలంటే రేపులు కావచ్చు, మర్డర్లు కావచ్చు, అన్యాయాలు, అక్రమాలు అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటన్నిటిని మనం చూస్తూ ఉండలేము. తక్షణమే యువత అంతా కలిసి రండి, మనం అందరం పోరాటం చేద్దాం అంటూ కూడా మైపాల్ యాదవ్ అన్న యువతకు పిలిపించినట్టు మనకైతే కనబడుతుంది.